హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో, మీకు బయాలజీ ఎగ్జామినేషన్ రేపుంది కాబట్టి 4 మార్క్స్ సంబంధించి ఆల్రెడీ నేను ఫైనల్ టచ్ చేశాను. అండ్ ఏం చదువుకోవాలో కూడా ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను ఆల్రెడీ. అవన్నీ మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అలాగే 8 మార్క్స్ ఇంపార్టెంట్ కూడా చెప్పాను. డయాగ్రామ్స్ వరకు కూడా మొత్తం ఇంపార్టెంట్ ఏం చదువుకోవాలో చెప్పాను. ఇంక అంతకు మించి ఎక్కువ వీడియో అవసరం లేదు. ఓకేనా? వాటి గురించి వీలైతే మీరు చేయమంటే ఈవినింగ్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అందులో ఉన్నవి చదువుకుంటే ఖచ్చితంగా డామ్ షూర్‌గా అవే వస్తాయి. ఓకేనా? మొన్న ఎస్ఐ క్వెషన్ ఏం చేశాడు? అంటే లైఫ్ ప్రాసెస్‌లో న్యూట్రిషన్ కాకుండా వేరేది ఇచ్చాడు కదా! ఇప్పుడు ఖచ్చితంగా CO2 గాని, క్లోరోఫిల్ గాని, సన్‌లైట్ గాని, యాక్షన్ ఆఫ్ సలైవా గాని ఈ నాలుగింట్లో ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? అండ్ చివర మోనోహైబ్రిడ్ ఇచ్చాడు కదా! లాస్ట్ టైమ్ ప్రీ ఫైనల్‌కి. ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ ఇవ్వచ్చు మోస్ట్‌లీ. మిస్ అయితే డైహైబ్రిడ్. ఓకేనా? అలా ప్రిపేర్ అవ్వండి. అవి కాకుండా మధ్యలో రైజోపస్ ఒకటి, బ్రెడ్ మోల్డ్ ఒకటి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్ ఒకటి. ఇలాంటి క్వెషన్స్ నేను చెప్పినవన్నీ కూడా చదువుకోండి. ఖచ్చితంగా చాయిస్‌తో సహా రాసే అవకాశాలు ఈసారి మెరుగ్గా కనిపిస్తున్నాయి. సో, నేను చేయని వీడియో ఏంటంటే 2 మార్క్స్. సో, మీకు కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్ క్వెషన్స్ అన్ని చెప్తా. ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా వీటిలో నుంచి రేపు రావడానికైతే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన యూట్యూబ్ ఛానల్‌ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అండ్ ప్రతీది కూడా నోట్ చేసుకోండి. నేను చదువుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకిక్కడ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ వర్ నో డీకంపోజర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్‌లో డీకంపోజర్స్ లేకపోతే ఏమవుతుంది? అనే క్వెషన్ ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో, డీకంపోజర్స్ తీసేసి దీని ప్లేస్‌లో ఏదో ఒకటి అడుగుతాడు. సో, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ వర్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్ అంటాడు. ఓకేనా? దేర్ ఆర్ నో కార్నివరస్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్ అని అడుగుతాడు. కాబట్టి అలా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి డిఫైన్ ట్రోఫిక్ లెవెల్ అండ్ మెన్షన్ డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్. ఓకేనా? ఇది నేను 4 మార్క్స్‌లో కూడా ఇంపార్టెంట్ పెట్టడం జరిగింది. సో, ట్రోఫిక్ లెవెల్ ప్రతి ఒక్కరికి కూడా పిరమిడ్ షేప్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసేయాలి. క్రింద నుంచి ప్రొడ్యూసర్ నుంచి మొదలుపెట్టుకొని చివరి వరకు పైన టాప్ లెవెల్ వరకు కూడా ఏమేమి ఉన్నాయో అండ్ ప్రతి దానికి కూడా మీకు ఎగ్జాంపుల్స్ కూడా రావాలి. వచ్చి తీరాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ నుంచి కూడా మనం ట్విస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 100% ట్రోఫిక్ టేబుల్ బాగా ప్రిపేర్ కండి. థర్డ్ క్వెషన్. వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్‌లో ఎనర్జీ సోర్స్ ఏంటి? రైట్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఫ్లో అయ్యే విధానాన్ని మనం ఫ్లో చార్ట్ రూపంలో రాయమంటున్నాడు. ఓకేనా? సో, ఫోర్త్ క్వెషన్ ఒకసారి గమనిద్దాం. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఇన్ యాన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? ఓకేనా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఇన్ యాన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో, హెచ్‌సిఎల్ అనేది ఒక యాసిడ్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్‌లో ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద పట్టుంటుంది. ఎందుకంటే చాలా సార్లు నేను చెప్పాను కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ కావాలి. అవునా? పెప్సిన్ అనేది ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేస్తుంది. పెప్సిన్ అనేది ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేయాలి అంటే అక్కడ ఏ మీడియం ఉండాలి? ఏ మీడియం ఉండాలి? ఎసిడిక్ మీడియం ఉండాలి. ఏ మీడియం ఉండాలి? ఎసిడిక్ మీడియం ఉండాలి. ఆ ఎసిడిక్ మీడియంనే క్రియేట్ చేసేవాళ్ళు ఎవరంటే గనక హెచ్‌సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంత మాత్రమే కాకుండా మనం తీసుకున్న ఫుడ్‌లో ఏమైనా హార్మ్‌ఫుల్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా కిల్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారండి? హెచ్‌సిఎల్. ఓకేనా? నెక్స్ట్. ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ అడ్రినలిన్. ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ అడ్రినలిన్. ఇది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో, సిక్స్త్ క్వెషన్ వచ్చేసి సైనాప్స్ గురించి ఆల్రెడీ మొన్న అడిగాడు కాబట్టి ఇప్పుడు అడగడానికి ఛాన్స్ లేదు. అలా అని చెప్పేసి మరి మనం పబ్లిక్ వదిలేయకూడదు కదా! సో, సైనాప్స్ అంటే ఏంటి? వాట్ హ్యాపెన్స్ అట్ సైనాప్స్? సైనాప్స్ దగ్గర ఏం జరుగుతుంది? అండ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఒక న్యూరాన్ దగ్గర నుంచి ఇంకొక న్యూరాన్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సైనాప్స్ జరగాలి. సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఓకేనా? సో, జాగ్రత్తగా మీరు అది కూడా ప్రిపేర్ అవ్వండి. వదిలేయొద్దు. సెవెంత్ క్వెషన్. గివ్ 2 సజెషన్స్ గివ్ 2 సజెషన్స్ టు కంట్రోల్ బయోమాగ్నిఫికేషన్. గివ్ 2 సజెషన్స్ టు కంట్రోల్ బయోమాగ్నిఫికేషన్ కంట్రోల్ చేయడం కోసం ఒక 2 సజెషన్‌లు ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూసుకుంటే
వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు మెయింటైన్ ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఇన్ బ్లడ్? ఓకేనా, నీ బ్లడ్లో ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఉండాలి అంటే మెయింటైన్ చేయడం కోసం నువ్వు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటావు అనేది క్వశ్చన్. ఓకేనా. 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, ఫ్యాట్స్ అనేవి ఎలా డైజెస్ట్ అవుతాయి హ్యూమన్ బీయింగ్స్లో, ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ ప్రొసీజర్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఫోటోసింథసిస్ సీన్? ఓకేనా, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లోనే కదా, సో అందులో జరుగుతుంది. నేమ్ ద ప్లాంట్ షోయింగ్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఓకేనా, యాక్చువల్లీ ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోపిక్ చెందినవే, కానీ పారాసైటిక్ చెందినటువంటి ఒక ప్లాంట్ ఉంది. ఏంటది? దాని పేరు కస్కుట. ఏం పేరు నాన్న? కస్కుట. దాన్ని డాడర్ ప్లాంట్ అని కూడా మనం అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ 11th క్వశ్చన్ చూసుకుంటే, నేమ్ ద డైజెస్టివ్ గ్లాండ్ సెక్రీషన్ దట్ హ్యాస్ నో ఎంజైమ్స్. ఆ డైజెస్టివ్ గ్లాండ్ పేరు రాయాలి. విచ్ ఎంజైమ్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ పై యాక్ట్ చేసే ఎంజైమ్ ఏంటి? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, వై ఈజ్ ద రేట్ ఆఫ్ లేదా వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ వై ఈజ్ ద రేట్ ఆఫ్ బ్రీతింగ్ ఫాస్టర్ ఇన్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ దాన్ టెర్రిస్ట్రల్? ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే నీటిలో జీవించేవి, టెర్రిస్ట్రల్ ఆర్గానిజమ్స్ అంటే మనలా భూమిపై జీవించేవి. ఓకేనా, భూమిపై జీవించే జీవుల కన్నా నీటిలో జీవించే జీవుల యొక్క ఈ బ్రీతింగ్ ఫాస్ట్గా ఉంటుంది. అది ఎందుకో చెప్పమంటున్నాడు. ఓకేనా, ఆక్సిజన్ అనేది వాటర్లో కలిసిపోతుంది. చదవండి, ఒక్కొక్కసారి క్వశ్చన్ చదివితే వచ్చేస్తుంది. 13th క్వశ్చన్, వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో? వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో? వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ఎస్కేప్ ఫ్రమ్ డెంటల్ క్యారీస్? ఓకేనా, డెంటల్ క్యారీస్ నుంచి నువ్వు ఎస్కేప్ కావాలి అంటే నువ్వు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో 14th క్వశ్చన్, రైట్ ప్రికాషన్స్ టు లిమిట్ ఓజోన్ డిప్లీషన్. ఓకేనా, ఓజోన్ డిప్లీట్ చేయడం కోసం నువ్వు ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తావు ఓజోన్ డిప్లీషన్ తగ్గించడం కోసం? ఓకేనా. నెక్స్ట్ 15th, వాట్ ప్రికాషన్స్? సో అల్ట్రా వైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా భూమి మీద పడిపోకుండా మనము దీన్ని కాపాడాలంటే సిఎఫ్సిని ఆపాలి. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఆపాలి అంటే ఏసీస్ని, రెఫ్రిజిరేటర్స్ని అన్నింటినీ కంట్రోల్ చేయాలి. అలా రాయాలి దాని గురించి. వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డయాబెటీస్? సో డయాబెటీస్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రికాషన్స్ నువ్వు ఫాలో అవుతావు అనేది ఈ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ హెరిడిటీ నాన్న? వాట్ ఈజ్ హెరిడిటీ? చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చదువుకోండి. నెక్స్ట్, వై ఈజ్ వేరియేషన్ యూస్ఫుల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ స్పీసెస్? సో వేరియేషన్ అనేది ఎంతవరకు అవసరము, అసలు అవసరమా? ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుని తీరాలి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ పబ్లిక్లో, మొన్న ప్రీ ఫైనల్లో, మళ్ళీ ఈసారి పబ్లిక్లో కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వేరియేషన్స్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే వేరియేషన్స్ అనేవి లేకపోతే ఒకడు ఫాదరు ఒక 40 degrees టెంపరేచర్లోనే జీవించగలడు అనుకోండి, అతనికి పుట్టే బిడ్డ కూడా 40లోనే ఉండగలిగితే ఎలాగది? ఇప్పుడు ఇతను ఉన్నప్పుడు టెంపరేచర్ ఒకలా ఉండొచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో టెంపరేచర్ పెరగొచ్చు. అప్పుడు ఇతను 40 దగ్గర ఆగిపోతే అక్కడ 50కి వెళ్ళింది అనుకో, బ్రతకగలుగుతాడా? సో అందుకనే వేరియేషన్స్ అవసరము. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ గ్లాండ్ సెక్రీట్స్ ఈస్ట్రోజన్? విచ్ గ్లాండ్ సెక్రీట్స్ ఈస్ట్రోజన్? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేసే గ్లాండ్ ఏమిటి చెప్పాలి? వాట్ ఈజ్ ఇట్స్ రోల్ డ్యూరింగ్ ప్యూబర్టీ? ఓకేనా, ఆ ఈస్ట్రోజన్ యొక్క పాత్ర ఏంటి ప్యూబర్టీ సమయంలో? ఓకేనా. నెక్స్ట్ బాగా చూసుకోండి. 19th క్వశ్చన్, వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ టేకింగ్ అయోడిన్ ఇన్ ఫుడ్? ఫుడ్లో అయోడిన్ మనం తీసుకోవడం వల్ల అవసరం ఏంటి? రైట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ. ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్లో అయోడిన్ అనేది తక్కువైతే వాటి వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఓకేనా, అవి కూడా మనం రాయాలి. నెక్స్ట్ 20th క్వశ్చన్, సజెస్ట్ టూ ప్రికాషన్స్ టు మెయింటైన్ ఏ హెల్దీ నర్వస్ సిస్టమ్ ఫర్ ప్రాపర్ బాడీ కోఆర్డినేషన్. సజెస్ట్ టూ ప్రికాషన్స్ టు మెయింటైన్ ఏ హెల్దీ నర్వస్ సిస్టమ్ ఫర్ ప్రాపర్ బాడీ కోఆర్డినేషన్ అనే క్వశ్చన్ని కూడా మీరు ప్రిపేర్ కావాలి. అంత మాత్రమే కాకుండా 2 మార్క్ క్వశ్చన్స్లో మనకి
ఒక టేబుల్ ఇస్తున్నాడు. టేబుల్ నుంచి ఒక 2 క్వెషన్‌లు ఇస్తున్నాడు. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక మార్క్ ఇచ్చి, అలా 2 మార్క్ క్వెషన్‌కి ఖచ్చితంగా టేబుల్ ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది చెప్పమంటారా? 4 మార్క్ క్వెషన్‌లోనే ఇచ్చేవాడు టేబులు. ఆ టేబుల్ ఇచ్చి 4 క్వెషన్స్ అడిగేవాడు. చాలా ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు నీట్‌గా. కానీ ఫర్ ద చేంజ్ వాడు ఏం చేశాడు? 4 మార్క్స్‌లో ఈజీగా రాసేస్తున్నాడని చెప్పేసి దాన్ని 2 మార్క్స్‌లోకి షిఫ్ట్ చేశాడు. కాబట్టి 4 మార్కులు ఇచ్చినా పర్వాలేదు. 2 మార్కులు ఇచ్చినా పర్వాలేదు. మీరేం జేయాలి? ఈ టేబుల్స్ ప్రిపేర్ గావాలి. ఏ టేబుల్స్ సార్ అవి? టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనే టేబుల్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఆటోట్రోపిక్ న్యూట్రిషను, హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అక్కడ టేబుల్ ఉంటది. ఇన్ఫర్మేషన్ గూడా ఉంటది. ఇన్ఫర్మేటివ్ బేస్డ్ కదా క్వెషన్స్ ఇవి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు చూసి ఆన్సర్ పెట్టడమే. దాంట్లో కష్టమేముంటుంది? ఎంజైమ్స్ టేబుల్ ఒకటి. ఎంజైమ్స్ టేబుల్ ఒకటి. నెక్స్ట్ హార్మోన్స్ టేబుల్ ఒకటి నాన్న. హార్మోన్స్ టేబుల్ ఒకటి. అండ్ ట్రోఫిక్ మూవ్‌మెంట్స్ టేబుల్ ఒకటి. ఓకేనా? సో, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ మోడల్ పేపర్స్‌లో ఎక్కువ సార్లు అడిగినటువంటి టేబుల్స్ అనమాట ఇవి. ఇవే కాకుండా నేను 4 మార్క్స్ వీడియోలో అనుకుంటా. కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ చెప్పాను మీకు. అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, వాడు పేపర్ ఎంత దారుణంగా ఇచ్చుకున్నా కూడా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. భయపడొద్దు. బయాలజీ అనేది మోడల్ పేపర్స్ నుంచి వస్తుందా? లేదంటే ఔట్ ఆఫ్ మోడల్ పేపర్స్ టెక్స్ట్ బుక్ వెళ్ళిపోతాడా? ఏం భయపడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కాన్సెప్ట్‌తో సహా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చినా కూడా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నిన్న 2, 3 బిట్స్ టెక్స్ట్ బుక్ వెళ్ళిపోయాడు ఫిజిక్స్‌లో అవునా? అంటే ఒక యాక్షన్ ప్లాన్ నుంచి గానీ, మోడల్ పేపర్స్ నుంచి గానీ, ఒక 45-47 బిట్స్ అంటే 47 మార్క్స్ వరకు కవర్ అయిపోయినాయి పిఎస్. ఒక్క 3 లేదా 2 మార్క్స్ మాత్రం కొంచెం బయటికి వెళ్ళాడు. ఖచ్చితంగా బయటికి వెళ్ళాడు. సో, అవి కూడా మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఏరియాస్ మనం అవి చదివితే చూసుకుంటే మిగతా 2, 3 మార్క్స్ ఫిల్ చేస్తాము అనే విషయాలు కూడా నేను త్వరలో మాట్లాడతా మీతో. సో, బయాలజీ గురించి కూడా మీరేం భయపడొద్దు. ఈజీగానే ఉంటుంది. మీరు ఆన్సర్ చేయండి అంతే. ఓకేనా? కాన్సెప్ట్ తెలుసుకుంటే బయాలజీ ఓన్‌గా రాసేయొచ్చు. ఓకే. కాబట్టి ఏం టెన్షన్ పడొద్దు. ప్రశాంతంగా రాయండి. మంచిగా ఎగ్జామినేషన్ రాసి నాకు మంచి వార్త చెప్పండి మీరందరూ కూడా. బాగా రాసామని చెప్పేసి. ఓకేనా? ఇంకా గాను మీకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ ఉంది కదా! కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత మాత్రమే కాకుండా మరి ఇక్కడ వరకు వీడియో మీకు చెప్పాను కాబట్టి మీరు వీడియోని మాత్రం లైక్ చేయాలి. చేస్తారా అందరూ? లైక్ చేయండి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. టేక్ కేర్.